వ్యవస్థను మార్చే శక్తి లేకే బస్సుల వ్యాపారం నుంచి బయటకొచ్చానని చెప్పారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. తెలుగు రాష్ట్రాల్లో ఇకపై తన బస్సులు తిరగబోవని స్పష్టం చేశారు. ఏనాడు తాను అక్రమంగా బస్సులు తిప్పలేదని, నిబంధనల ప్రకారమే తిప్పానని వివరించారు కేశినేని. రాజకీయాల్లోకి వచ్చాక తాను కొవ్వొత్తిలా కరిగానే కానీ లాభపడింది లేదని చెప్పారు నాని. నేను బస్సు వ్యాపారం నుంచి బయటకు వచ్చా. నేను తిప్పాలంటే కేశినేని ట్రావెల్స్ రైట్ రైల్గా తిప్పొచ్చు, ఎందుకంటే నేనేం తప్పు చేసినవాడిని కాదు. కానీ బస్సుల వ్యాపారం ఆపేయాలనుకున్నాను, ఆపేశాను కొన్ని కారణాల వల్ల. ఆర్టీసీ కాదు, నేను అసలు ఈ రెండు రాష్ట్రాల్లో నా బస్సే తిప్పను. అది నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం ఉంచుకుని. నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది బస్సుల్లో, కావాలంటే ఎదురుగా పెట్టుకుని రోజు కడిగించుకుని శుభ్రంగా హ్యాపీ చూసి ఎంజాయ్ చేస్తాను. నాది సేఫెస్ట్ బస్ ట్రావెల్ ఇన్ ది కంట్రీ, నాట్ ఇన్ ఈ రెండు రాష్ట్రాలు కాదు, ఈ భారతదేశంలోనే. నా యాక్సిడెంట్ యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 0.01 ఈ భారతదేశంలోనే. అటువంటి వాళ్ళని నేను ఎప్పుడు తప్పు చేయలే వ్యాపారంలో. నేను స్టేజ్ గ్యారేజ్ ఆపరేటర్ అన్నారు, రకరకాలుగా చెప్పారు, కానీ నేను ఎప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నేను నా మనసాక్షి నేను సమాధానం చెప్పుకున్నా, నా కన్విక్షన్తో నేను పనిచేశా. ఈరోజు ఏంటంటే కొంతమంది దొంగలైనటువంటి లక్షల కోట్లు మింగేసినటువంటి రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నారు. నేను యాజ్ పర్ రూల్ అండ్ రైమ్ తిప్పుతున్నాను నేను. కాబట్టి నేను తప్పు చేయలేదు, తప్పు చేయను. నా బ్లడ్లో నా డిఎన్ఏలో తప్పు లేదు. నేను లక్షల కోట్లు మింగేలా, నేను నా పదవి అడ్డు పెట్టుకుని ఎప్పుడు సంపాదించుకోవాలి. ఇది నా 88లో 1928లో మా తాతగారు స్థాపించినటువంటి వ్యాపారం. నేను తప్పు చేసి ఉంటే ఇప్పటి 1,00,000 బస్సులు నా దగ్గర ఉండే, 1,00,000 కోట్లు కాదు, 1,00,000 బస్సులు నా దగ్గర ఉండే. ఇవాళ నాకు ఉంది. నేను కొవ్వొత్తిలా కరుగుతూ వచ్చే తప్ప పెరగలా నేను ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత. అయినా సరే మా పార్టీ మాట్లాడకూడదు, మా నాయకుడు పడకూడదని చాలామంది మీడియాలో కూడా నష్టాలు వస్తాయి అంటున్నారు. నాకు ఈ 2 ఏళ్ల నుంచి నష్టాలు వస్తాయన్నమాట ఒక వాస్తవం. ఎందుకంటే కొన్ని ఇల్లీగల్ బస్సులు తిరుగుతున్నాయి కాబట్టి నాకు నష్టాలు వచ్చినాయి. కానీ ఇటువంటి నష్టాలను ఇంకా 10 ఏళ్ళు తట్టుకుని నిలబడగల కెపాసిటీ కేశినేని ట్రావెల్స్కి ఉంది. దానివల్ల మూసేయాలి నేను. నష్టాల వల్ల నేను మూసేలా. ఇంకా 10 ఏళ్ళైనా ఈ నష్టాలని తట్టుకుని నిలబడే కెపాసిటీ కేశినేని నానికి ఉంది, కేశినేని ట్రావెల్స్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు సమాజంలో ఒక వ్యవస్థ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. దాన్ని అడిగిన వాడిని దొంగ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాకపోతే మాకు 20 రాష్ట్రాలను తిప్పుకోవడానికి, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను తిప్పాలని అవసరం లేదు. వ్యవస్థను మార్చే అంత శక్తి నా దగ్గర లేదని నాకు అర్థమైపోయింది. నేను మార్చలేను, కాబట్టి నేను బయటకు వచ్చా.